అందరికీ నమస్కారం. ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం రోజున అత్యంత శక్తివంతమైనటువంటి 380 సంవత్సరాల తర్వాత వస్తున్న అమావాస్య. ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఈ అమావాస్య రోజు కనీసం ఈ మూడింటిలో ఏ ఒక్కటి కూడా మీ ఇంటికి తెచ్చుకున్న మీ దశ అనేది తిరిగిపోతుంది. ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం పారిపోతుంది. మీరు కని విని ఎరగని అదృష్టాన్ని చూడగలుగుతారు. మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది లభిస్తుంది. ఇలా సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ సోమవతి అమావాస్యకి అన్ని అమావాస్యల కన్నా కూడా చాలా శక్తి ఉంటుంది. అందులోనూ ఏప్రిల్ 8వ తారీఖు సోమవారంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య అనేది 380 సంవత్సరాల తర్వాత వచ్చిందని, మళ్ళీ ఇదే రావటం అని పండితులు వివరిస్తున్నారు. ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఇంట్లోకి ఈ 3 వస్తువుల్లో ఉండి ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా సరే, ఇక కటిక దరిద్రుడు కూడా రాజ్యం ఏలడం అనేది ఖాయమని అంటున్నారు పండితులు. పూర్వకాలంలో మనం ఈ సోమవతి అమావాస్య గురించి తెలుసుకున్నట్లయితే, అంటే పురాణాలు సోమవతి అమావాస్య గురించి ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒక నల్లటి చీమ అనేది ఈ సోమవతి అమావాస్య రోజు తెలియకుండానే ఆ శివలింగం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది. అంటే తెలియకుండానే శివలింగం చుట్టూ తిరిగింది. అలా తిరగటం వల్ల ఆ చీమ ఎంతో పుణ్యం కట్టుకొని మళ్ళీ వచ్చే జన్మలో ఆమె కాశీరాజు కుమార్తెగా జన్మించింది. అంటే అలా తెలుసో తెలియకో ఒక నల్ల చీమ శివలింగం చుట్టూ తిరిగినందుకే కాశీరాజు కూతురిగా జన్మించింది. అంతటి పవిత్రమైనటువంటి రోజు ఈ సోమవతి అమావాస్య. అయితే ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చినందువలన మనం ఎన్ని కష్టాలు భరిస్తున్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా సరే, వాటి నుండి బయటపడాలి, విముక్తి పొందాలి అంటే గనక ఖచ్చితంగా సోమవతి అమావాస్య రోజున కేవలం ఈ పరిహారం చేయండి. అలానే ఇంట్లోకి వీటిలో నుండి ఏ ఒక్కటి తెచ్చుకున్నా సరే మన యొక్క దరిద్రం తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకున్నంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి శివాలయంలో శివాభిషేకం చేసి, లేదా రుద్రాభిషేకాన్ని చేసి, లేదు ఇవేవి కుదరదు లేకపోతే కేవలం శివాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి గజస్తంభం దగ్గర ఒక్క దీపాన్ని వెలిగించండి చాలు. ఇక జన్మల దరిద్ర బాధలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాదు శివ పార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎన్ని బాధల్లో ఉన్నా కూడా, ఎంత భరించలేని కష్టంలో ఉన్నా కూడా, ఎంత ఆర్థిక సమస్యల్లో ఎదుర్కొంటున్నా కూడా సరే, అలా ఎంతటి కష్టాలున్నా, దరిద్ర బాధలున్నా, భరించలేని కష్టాలైనా, జాతక దోషాలైనా, అంతేకాదు గ్రహాలు అనుకూలించకపోయినా సరే అవన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగంతో పాటు మన ఇల్లు అనేది స్వర్గదాయకంగా మారడం ఖాయం. అంతేకాదు దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. వారి మధ్య ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి. అలానే ప్రతి మనిషి జీవితంలో ఎదగాలి అని, దైవానుగ్రహం కలగాలని, ఆర్థికంగా బాగుపడాలని, స్థిరపడాలని, అదే విధానంగా ఎలాంటి చెడు కర్మలను, నరదిష్టి వంటివి సోకకుండా ఉండాలి అని కోరుకుంటారు. కానీ అవి ఎంత కష్టపడినా జరగవు. కానీ ఈ నెల అంటే ఏప్రిల్ 8వ తారీఖు సోమవారంలో కలిసి వస్తున్న సోమవతి అమావాస్య రోజు ఇంట్లోకి ఏవి తెచ్చుకున్నా ఒక మందారం ఆకుడు కానీ, ప్రతి మనిషి జీవితంలో ఎదగాలి అనుకుంటారు. డబ్బు తమ వెంటే ఉండాలని అనుకుంటారు. ధనపరమైన సమస్యలు తొలగించుకొని ఆనందంగా అందరిలాగా జీవించాలని అనుకుంటారు. కానీ వారిపైన లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే గ్రహాలు వారికి అనుకూలించకనో చాలా రకాల ఇబ్బందులు పడతారు. ఇంత కష్టపడినా చేతిలో డబ్బు నిలబడక, ఎంత కష్టపడినా కుటుంబంలో సంతోషంగా ఉండలేక,
గొడవలు, విభేదాలు, దాంపత్య జీవితంలో కష్టాలు, ఇలా అన్నీ కూడా వారికి ఇబ్బందిగా మారిపోతాయి. ఇవన్నీ తొలగించుకొని ఎంతో ఆనందంగా జీవించాలి అంటే సోమవతి అమావాస్య, అదే విధానంగా సూర్యగ్రహణం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఆ రోజు ఇంట్లోకి ఇవి తెచ్చుకుంటే మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. చెడు శక్తి, చెడు కన్ను, దిష్టి దోషాలు, ధనం రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అందులోనూ ఈ సోమవతి అమావాస్య అనేది 380 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది. అందుకే ఈ అమావాస్యకి మరింత శక్తులు ఉంటాయి. అందుకే ఈ అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా, పూజ చేసినా మంచి ఫలితం కలుగుతుంది. ఒక మందారం ఆకును కానీ, రాగి ఆకును కానీ, లేదా ఒక తమలపాకును కానీ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేసి, ఆకుల్లో ఏ ఆకైనా పర్వాలేదు, దానిని మీ యొక్క సింహద్వారం బయట వైపున, ఎడం వైపున పెట్టండి. ఇలా చేస్తే అమావాస్య రోజున మీ ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా ఆ ఉప్పు అనేది లాగేసుకుంటుంది. ఇక దైవం యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎప్పుడైతే మన ఇంట్లో నుండి చెడు శక్తులు తొలగిపోతాయో అప్పుడే దైవానుగ్రహం అనేది లభిస్తుంది. మనకు దైవానుగ్రహం లభించాలి అన్నా, చెడు శక్తులు తొలగిపోవాలన్నా కూడా అమావాస్య రోజు ఇలా చేయండి. మరి శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున శివుణ్ణి ఎక్కువగా పూజించాలి. ఎందుకంటే సోమవారంతో కలిసి వచ్చింది గనక. సోమవారం రోజు సహజంగానే శివుని పూజించిన, అభిషేకించిన ఎంతో పుణ్యం లభిస్తుంది. సోమవారం రోజు శివుణ్ణి పూజించి భక్తులకి కష్టం కూడా కలగదు. ఆర్థిక సమస్యలు రావు, అనారోగ్య సమస్యలు రావు. సోమవారం రోజున శివుణ్ణి పూజించే వారి యొక్క ముఖంలో కళ ఉంటుంది. అలాంటి వారికి అనారోగ్య సమస్యలు కూడా రావు అని శాస్త్రం వివరిస్తుంది. అలాంటిది సోమవారంతో ఈ అమావాస్య కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య. ఈ సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా శివలింగానికి అభిషేకం చేయాలి. దానితో పాటు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా జపించాలి. అంతేకాదు, మీ ఇంట్లో సిరి సంపదలు ఉరవాలి అన్న, ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలి అన్న ఇంట్లోకి వస్తువులను తెచ్చుకోవాలి. అందులోనూ మొట్టమొదటి వస్తువు వచ్చేసి తమలపాకు. ఒకే ఒక తమలపాకుని ఇంట్లోకి తెచ్చుకోండి. ఈ తమలపాకు దైవాంగికమైనటువంటిది. తమలపాకు అంటే లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకి చాలా ఇష్టం. ఏ వ్రతంలోనైనా, ఏ పూజలోనైనా సరే ఖచ్చితంగా తమలపాకును ఉపయోగిస్తాము. త్రిమూర్తుల యొక్క కలయికే తమలపాకు. చాలా శుభప్రదమైనటువంటిది, చాలా మంగళకరమైనటువంటి తమలపాకు. ఒకే ఒక తమలపాకును ఇంట్లోకి తెచ్చుకొని తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి. లేదా గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి పూజ గదిలో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, సంపాదించే ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి, డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడతాయి. ఇక అదే విధానంగా తమలపాకును తెచ్చుకొని ఇలా పరిహారం చేయడం వల్ల మీ కష్టాలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి సకల దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు. ఇక ఈ శక్తివంతమైన సోమవతి అమావాస్య రోజు ఇంటికి ఒక విభూది ఉండను తెచ్చుకోండి. ఈ విభూది ఉండ అంటే శివుడికి ఎంతో ఇష్టమో మన అందరికీ తెలిసినదే. ఈ విభూదిని ప్రతి సోమవారం మరియు శనివారం రోజున నుదిటిపై ధరించాలి. ఇలా మన నుదిటిపై ప్రతి శనివారాల రోజులో ఈ విభూదిని ధరించటం వల్ల ఘోర దిష్ట శక్తుల ప్రభావం తగ్గిపోతుంది. ఈ విభూదిని సోమవతి అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకొని ఆ విభూదికి పూజలు చేయాలి. పరమశివుడి ఫోటో శివలింగంపై అంటే కాస్త విభూదిని మనము ఇంట్లోకి తెచ్చుకునే విభూదిని కాస్త శివలింగానికి సమర్పించి పూజలో ఆ శివలింగము ఆ విభూది ఉండను పెట్టి ఓం నమః శివాయ అని 11 సార్లు జపించి మీ మనసులో కోరికను చెప్పుకోవాలి. ఏ దుష్ట శక్తులైనా తొలగిపోయి ఇంట్లోకి విపరీతంగా ధనం ఆకర్షింపబడాలి. డబ్బు సంపాదించే మార్గాలు కనిపించాలి. డబ్బుని సంపాదించాలి. వృధా ఖర్చులు తగ్గిపోవాలి అని మనసులో నమస్కరించుకోవాలి. తర్వాత విభూదిని ప్రతి సోమవారం నుదిటిపై ధరించాలి. పిల్లలు భయపడినప్పుడు కానీ, భయాందోళన గిరి అయినప్పుడు కానీ,
పీడకలలు వచ్చినప్పుడు కానీ ఆ విభూదిని పెట్టాలి. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు తెచ్చి ఇంట్లో పెట్టుకు పూజించటం కాబట్టి ఆ విభూదికి శక్తులు ఎక్కువగా ఉంటాయి. చెడు శక్తిని, దుష్టశక్తిని తొలగించే శక్తి ఆ విభూది పొందుతుంది. అందుకే ఇలా సోమవతి అమావాస్య రోజు ఇలా విభూదిని తెచ్చి పూజ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ విభూదిని నుదుట ధరించాలి. ఇక ఆడవాళ్ళు ఎర్రని గాజులను ఇంటికి తెచ్చుకోవాలి. ఎర్రని గాజుల నుండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలానే ప్రతి స్త్రీ, పెళ్ళైన స్త్రీ కూడా ఎర్రని గాజుల నుండి చాలా ఇష్టమని మంగళప్రదమైనటువంటిది కూడా. కాబట్టి ఆ ఎర్రని గాజులను కూడా ఇంట్లోకి తెచ్చుకొని పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించి తర్వాత వాటిని వేసుకోవాలి. ఇక అలా వేసుకోవడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. ఆడవారి యొక్క సౌభాగ్యం, సంపద పెరుగుతుంది. భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది. అంతేకాదు ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. ఇక ప్రతి స్త్రీ కూడా తన ధాన్యాలు కూడా, తన మాంగళ్యం కూడా బాగుండాలని కోరుకుంటుంది. తమ యొక్క స్థితిగతులు అనేవి బాగుండాలని కోరుకుంటుంది. అలాంటివన్నీ జరగాలి అంటే ఈ సోమవతి అమావాస్య రోజు ఎర్రటి గాజులను ఇంట్లోకి తెచ్చుకొని పూజ చేసుకొని వాటిని ఇక అదే విధానంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఒక దొడ్డుపు ప్యాకెట్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలానే మీకు వీలుంటే మనం శివుడికి ఇష్టమైనటువంటి ఒక త్రిశూలం కానీ, శంఖం కానీ మనం ఈ సోమవతి అమావాస్య రోజు పూజించి పూజ గదిలో పెట్టి ప్రతి నిత్యం కూడా ప్రతి సోమ శనివారంలో పూజించాలి. అలా చేస్తే మనకు సాక్షాత్తు పరమశివుడి అనుగ్రహంతో ధనధాన్యానికి లోటు ఉండదు. అష్ట కష్టాలు తొలగిపోతాయి. అవి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పటి నుండి మన ఇంట్లో ఏ చెడు శక్తి కూడా నిలబడదు. చెడు శక్తులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆ చెడు శక్తులు తొలగిపోయి ఇంట్లో దైవశక్తులన్నిటివి నిలకడగా ఉంటాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు మీ దశ అనేది తిరుగుతుంది. మీ డబ్బు అంతకంతా పెరుగుతూ వస్తుంది. జీవితంలో ఏది సాధించలేమేమో, ఎప్పటికీ కష్టాలేమో అనుకునే వారు కూడా వారి జీవితం అనేది అదృష్టకరంగా మారిపోతుంది. ఖచ్చితంగా వారి జాతకంలోని దుష్ప్రభావాలు అన్నిటివి తొలగిపోతాయి. దరిద్ర బాధలు పోయి దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి ఈ వస్తువులను తెచ్చుకోవాలి. ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది. మళ్ళీ ఈ రోజు ఎప్పటికీ వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు ఇంటికి ఈ వస్తువులను తెచ్చుకోవాలి. అలానే సోమవతి అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను, 5 ఉత్తరేణి ఆకులు, గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని ఒక బిల్వదళాన్ని వేసుకొని స్నానం ఆచరించాలి. స్నానం చేసే సమయంలో ఓం నమః శివాయ అని 11 సార్లు జపించి తూర్పు వైపు తిరిగి దండం పెట్టుకొని స్నానం చేస్తే 7 పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. దరిద్రాలన్నీ తుడుచుకుపెట్టుకుపోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు వదిలిపోతాయి. కష్ట నష్టాలు కూడా పోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఎంత దరిద్ర జాతకులైనా సరే రాజ్యం మేలుతారో, రాజయోగం పడుతుంది. ఐశ్వర్యం, అదృష్టం వస్తుంది. సిరి సంపదలకి ఆయుధ దేవత యొక్క అనుగ్రహం మీకు సొంతమవుతుంది. అష్టలక్ష్ముల అనుగ్రహం కూడా పొందుతారు. ఎందుకంటే ఈ అమావాస్య ఎంతటి శక్తివంతమైనటువంటిది. ఇక మీరు కూడా కోరుకున్నంత డబ్బు కూడా వస్తుంది. సమాజంలో మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తుంది. అంతేకాదు ఎంత బీదవాడైనా, చేతిలో చిట్లి గవ్వ లేనివాడైనా ఖచ్చితంగా వారి యొక్క దశ తిరిగిపోతుంది, దరిద్రం పోతుంది. అందులోనూ ఈ అమావాస్య కొత్త అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఉగాది కంటే ముందు వస్తుంది కాబట్టి ఈ అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. ఈ కొత్త అమావాస్య రోజున పసుపు కొమ్ముల మాలను తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించిన ఎవరైతే దీపం వెలిగించి అందులో లవంగాలు కానీ, యాలకులు కానీ వేస్తారో అలాంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ క్రోధి నామ సంవత్సరం కూడా డబ్బు బాగా కలిసి వస్తుంది.
సిరి సంపదలకి ధనధాన్యాలకి లోటు ఉండదు. ముఖ్యంగా వారి దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. దాంపత్య జీవితంలో గొడవలు, చికాకులు, ఆర్థిక సమస్యలున్నా తగ్గిపోతాయి. బ్రహ్మాండమైన రాజయోగం పడుతుంది. ఇంతకుముందు చేయి చాచని అప్పు తీసుకున్నటువంటి వారు కూడా వారు అప్పిచ్చే స్థాయికి చూడగా ఎదిగిపోతూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి అరుదైనటువంటి రోజును ఎవరు కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరు కూడా చిన్న పరిహారాలను చేయాలి. అలానే సోమవారంతో ఈ సోమవతి అమావాస్య కలిసి వచ్చినందువలన ఒక ఉమ్మెత్తు పుష్పాన్ని పరమశివుడికి సమర్పించినా సరే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే ఒక్క బిల్వదనాన్ని సమర్పించినా సరే ఎన్నో జన్మల పుణ్య ఫలితం పొందుతారు. అంతేకాదు ఎక్కడో లైన్లో నిలబడి తన భక్తులు ఓం నమ శివాయ అంటూ ఒక బిల్వదనాన్ని వేసినందుకే ఎన్నో పాపాలు, దరిద్రాలు తొలగించుకొని ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఎంతో ఇష్టం పరమశివుడికి. బిల్వదనంతో ఎవరు పూజించినా సరే ఖచ్చితంగా కరుణించి కోరికలను తీరుస్తాడు బోలాశంకరుడు. కాబట్టి వీలైనంత మట్టుకు మీ దరిద్రం తొలగించుకోవాలన్నా, నరదిష్టి, నరుల ఏడుపు, చెడు కన్ను, దుష్ప్రభావాలు, నకారాత్మక శక్తి వంటివి దుష్ట శక్తులను తొలగించుకొని ధనాన్ని ఆకర్షించుకోవాలి అంటే సోమవతి అమావాస్య రోజున శివుణ్ణి పూజించాలి. అంతేకాదు నరుల దృష్టి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ధనం రాకుండా ఆపేది నరుల దృష్టి మాత్రమే. అది మన కంటికి కనిపించదు, కానీ రకరకాల సమస్యలు సృష్టిస్తుంది. అలాంటి చెడు శక్తుల నుండి బయటపడడానికి ఒకే ఒక మార్గం ఉంటుంది. ఈ సోమవతి అమావాస్య రోజు ఇంట్లోకి వస్తువులను తెచ్చుకుంటే ఆ చెడు శక్తి కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది. శివుడికి ఉమ్మెత్త పుష్పాన్ని, బిల్వదనాన్ని సమర్పించి ఓం నమ శివాయ అనాలి. ఒకే ఒక్క చెంబడి నీటితో శివుణ్ణి అభిషేకించిన సకల పాప దరిద్రాల నుండి విముక్తిని పొందుతాము. తెలుసుకున్నారు కదా. ఎంతో శక్తివంతమైనటువంటి ఈ సోమవతి అమావాస్య రోజున ఏ పరిహారం చేస్తే ఇంట్లోకి డబ్బు వస్తుందో, సిరి సంపదలు కలుగుతాయో, ధనధాన్యాలు లోటు లేకుండా ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారో, కటిక దరిద్రుడు కూడా దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టవంతుడిగా కోటీశ్వరుడిగా ఎదుగుతాడో వీడియో నచ్చితే